నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. డివిజన్ సందర్శనలో మేయర్, డ్యూటీ మీట్లో పోలీస్ కమిషనర్, ప్రెస్ మీట్లో టీబీజీ కేసు నేతలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అందమైన నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోదావరికన్, ఉదయనగర్, ఫరోజ్ ఖాన్లో స్థానిక కార్పొరేటర్ కంకనాల మౌనికతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చే క్రమంలో గత 5 నెలలుగా డ్రైనేజీల్లో పూడికెత్తితే కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఓ పక్క కాలువలో పూడికెత్తిత కార్యక్రమం చేపడుతుంటే మరో పక్క అదే కాలువలో చెత్త వేస్తుండడం యథావిధిగా తయారవుతున్నదన్నారు. చెత్త వేయొద్దని ఇన్నాళ్ళు అవగాహన కల్పించామని, ఇక జరిమానాలు విధించక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిఈ శ్రీకాంత్, ఏఈ తేజస్విని, టిపిఎస్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్, శానిటరీ జవాన్ సోమేష్, వాటర్ సప్లై సూపర్వైజర్ శశికుమార్, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. నేరాల దర్యాప్తును శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచించారు. రామగుండం కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డ్యూటీ మీట్ అనేది కేవలం అవార్డులు, రివార్డులు అందుకోవడానికి నిర్వహించే కార్యక్రమం కాదని, పోలీస్ సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి రోజువారీ విధుల్లో స్వీయ సమీక్ష చేసేందుకు ఇది ఉత్తమ వేదిక అని అన్నారు. పోటీల్లో గెలుపు ఓటముల కంటే పాల్గొనే అధికారులు పొందే అనుభవమే ముఖ్యమని, డ్యూటీ మీట్లో నేర్చుకున్న అంశాలను తమ యూనిట్లలో అమలు చేస్తే పనితీరు మరింత మెరుగుపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో నేరాల దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించిన మెలకువలు నేర్చుకునే అవకాశం ఈ డ్యూటీ మీట్ ద్వారా లభిస్తుందన్నారు. శాస్త్రీయ దర్యాప్తు, వేలిముద్రల విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాన్ని సమగ్ర అవగాహన పెంపొందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో 4 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్రగౌడ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, సిసిఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్లు గోపి, బాబురావు, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఆర్ఐలు దామోదర్, శేఖర్, మల్లేశం, పెద్దన్న, రమేష్తో పాటుగా కాళేశ్వరం జోన్ పరిధిలోని వివిధ జిల్లాల అధికారులు, సిబ్బంది ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి మీద ప్రేమ ఉంటే బట్టలు తొడుక్కునుడు కాదు, బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇప్పించాలని టీబీజీ కేసు అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తి అన్నారు. గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు టీబీజీ కేసు నాయకులతో కలిసి ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. కిషన్ రెడ్డికి నిజంగా సింగరేణి మీద ప్రేమ ఉంటే బట్టలు దొడుకుడు కాదు, బొగ్గు బ్లాకులు ఇప్పియాలి.
ఒక ప్రభుత్వ రంగ సంస్థలను ముంచుతున్నదే బీజేపీ ప్రభుత్వం. బీజేపీకి బీఎంఎస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ను టీబీజీకేను విమర్శించేటువంటి బీఎంఎస్ నాయకులు బీజేపీ నాయకులను పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ మాట్లాడితే మీరు ఏ పార్టీకి అనుబంధమో చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ ఇతరులను విమర్శించడం కాదు, పోరాటంలో నిలబడాలి, కార్మికుల పక్షాన ప్రశ్నించాలి. బొగ్గు బ్లాక్లను ఇప్పించినాకనే బీజేపీ లేదా దాని అనుబంధ సంఘాలు మాట్లాడాలి తప్ప అప్పటిదాకా మీరు సింగరేణులు తిరిగే నైతికత కూడా మీకు లేదని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఇవాళ ఇతర కార్మిక సంఘాలు టీబీజీ కేసు యొక్క పరపతి పెరుగుతోందని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప యాజమాన్యానికి వత్తాసు పలుకుడు బానేయండి. సింగరేణి పరిశ్రమ రక్షణకు, కార్మికుల సంక్షేమానికి ఇవాళ మీరు కదిలి రావాలని ఆ రకంగా ఐక్య పోరాటాలు చేస్తామన్నోళ్ళు దాన్ని చూపించి బదిలీలు చేసుకున్నారు తప్ప కార్మికులకు కానీ సంస్థ కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదనేది టీబీజీ కేసు భావిస్తా ఉన్నది. దుస్తుల్లో వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క రివ్యూ సమావేశంలో సింగరేణికి కానీ కార్మికులకు కానీ ఒరగబెట్టింది ఏంటో చెప్పాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. 49% వాటా కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖగా మంత్రివర్యులుగా మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ సమావేశంలో సింగరేణికి ఏ ఒక్క కొత్త బ్లాక్ గురించి కానీ లేదా ఉన్నటువంటి బ్లాకుల పర్మిషన్ల గురించి కానీ బొగ్గు బకాయిలు ఏదైతే సింగరేణికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో కానీ లేదా ఈ కోల్ స్టాక్స్ విషయంలో కానీ గతంలో సైట్ విజిట్ వలన నష్టపోయినటువంటి బ్లాకుల విషయంలో కానీ సైట్ విజిట్ రద్దు చేసిన నైని బ్లాక్తో పాటుగా ఒక కమిషన్ వేశారు కదా కమిటీ, దాని నివేదిక విషయంలో కానీ లేదా మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులకు ఇచ్చినటువంటి యూనిఫామ్ కదా, మరి ఈరోజు కోల్ ఇండియాలో 12,500 విలువ కలిగినటువంటి యూనిఫామ్ ఇస్తున్నారు కదా, అది ఈ సింగరేణి కార్మికులకు వర్తిస్తుందా లేదా అనేటువంటి విషయం అయిపోయింది. అలాగే ఈరోజు 12వ వేతన కమిటీకి ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ ఇన్ని విషయాలపైన సింగరేణి కార్మిక వర్గం ఎదురు చూస్తుంటే ఏ ఒక్క విషయాన్ని కూడా టచ్ చేయకుండా ఈరోజు మీ బీజేపీ అధ్యక్షులతోటి, జిల్లా అధ్యక్షులతోటి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించుకొని ముగిచ్చినటువంటి సమావేశం ఎందుకోసం, ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, బట్టిని కాపాడానిక, రేవంత్ రెడ్డిని కాపాడానిక, తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానా లేదా సిఎండ్ఎండి లాంటి అధికారులు వాళ్లకు అనుకూలంగా ఉండడానిక, ఎందుకోసం అని కార్మిక వర్గం ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు ఈరోజు బొగ్గు బావులు బ్లాకులు లేక ఈరోజు కోయగూడెం బ్లాక్ 3 అయిపోయింది, సత్తుపల్లి బ్లాక్ 3 అయిపోయింది. ఇవి రెండు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి, 1/70లో ఉన్నాయి. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు కాకుండా ప్రైవేట్ వాళ్ళు చెయ్యొద్దు అనేటువంటిది. దీన్ని రద్దు చేసి సింగరేణికి ఎందుకు కేటాయించట్లేదు అనేటువంటిది. అలాగే తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణికి ఎందుకు కేటాయించట్లేదు అనేటువంటిది. దీంతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి గోలేటి అయితేంది, మాదారం అయితేంది, JK5 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ పూసపల్లి అయితేంది, KKOC లాంటివి అయితేంది, లేదా డిప్ సైడ్ మనుగూరు బ్లాక్ అయితేంది, ఇవన్నీ కూడా ఈరోజు పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్ అనుమతులు లేక ఆగిపోయినటువంటి వాటిని ఎందుకు పర్మిషన్లు ఇప్పియట్లేదు అనేటువంటిది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి మీరు. అందుకే సింగరేణి సంస్థ కార్మికుల రక్షణ పరికరాల్లో కొనుగోలులో జాప్యం చేస్తూ ఉందని, ఉత్పత్తికి కార్మికుల రక్షణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండస్ శ్రీనివాస్ అన్నారు. ఈరోజు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆర్జీ1 బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో జీడీకే 1 ఇంక్లైన్, జీడీకే 11 ఇంక్లైన్లో గని పని పరిస్థితులు, రక్షణ పనిముట్ల వివరాలను కార్మికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెండస్ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ1 బ్రాంచ్ గౌరవాధ్యక్షుడు ఆరేపల్లి రాజమౌళి, నాయకులు పెద్దపల్లి శశికిరణ్, జంగంపల్లి మల్లేష్, శ్రావణ్ కుమార్, నవీన్ కుమార్, ఇప్పలపల్లి సతీష్, శివ, పోలేటి నరేష్ తదితరులు ఉన్నారు. పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి.
లోపల అండర్ గ్రౌండ్ పరిస్థితులు అన్నట్టున్నాం. మమ్మల్ని అయితే అడగటూరు అయితే వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటారు వాళ్ళు. వెళ్ళేసి ఏమన్నా అంటే సీఎం అని అంటాను, ఏమన్నా అంటే సీఎం వెళ్ళొచ్చి ఎక్కడ వెంటిలేషన్ లేకనే కదా అయితే కానీ మీకు బిట్లున్నాయా? బిట్లు లేవు, డ్రిల్రాలు చక్కగా లేవు, చిటాయి సబ్బాలు లేవు. బిట్లు పట్టడానికి బిట్లు గడ్డలు ఇస్తలేడు. ఆడు బిట్టు పట్టరా అంటే అట్టే తెల్లారాస్తాను ఆని బిట్టు పట్టరాక అమ్మ బాధలు అన్నానితాను లోపల. ఆ గాలికి ఉచ్చ కూడా వస్తలేదు లోపల. ఉచ్చ కూడా మనదాం దొడిగప్పలి అంతా హీట్ ఉండదు, గరిమి ఘోరమైన హీటు చురికెత్తాను తెలుసా. అట్లున్నది పరిస్థితి. మన వెంటిలేషన్ ఆఫీసర్ చెప్పారా? వెంటిలేషన్ ఆఫీసర్ దగ్గరికి పోతాంది, మేనేజర్ దగ్గరికి పోతాంది, ఎట్లా పోతాంది నచ్చింది ఎక్కువ. సూపర్ వస్తుంది, ఏ బాయిలో లేదు ఇంకా చక్కటి గాలంటారు. మనకేం గాలంత. ఈరోజు జీడీకే 1 ఇంక్లైన్ 11 ఇంక్లైన్ కార్మికుల పరిస్థితుల గురించి, పని పరిస్థితుల గురించి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా కార్మికులు వాడే టూల్స్, రక్షణకు సంబంధించిన పరికరాలు ఒక్కటి కూడా రావట్లేదు. మెయిన్గా ఉత్పత్తిలో భాగస్వామ్యమైన కోల్ కటర్స్ వాళ్లకు బిట్లు లేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా గత 6 నెలల నుంచి అరిగిపోయిన బిట్లతోటే పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది సేఫ్టీకి విఘాతం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సింగరేణి కార్మికులందరూ కూడా రక్తాన్ని చెమటగా ఒడిసి లాభాలు పట్టుకొస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానాల వల్ల మన బొగ్గు వాడుకొని, మన కరెంటు వాడుకొని డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి రక్షణ పరికరాలు ఏ ఒక్కటి కూడా ఏ మైన్ మీద కూడా రాని పరిస్థితి సింగరేణి వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఉన్నది. దీన్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక ఈ రక్షణ పరికరాలు లేక చిన్న చిన్న యాక్సిడెంట్లు, చెప్పుకోలేని యాక్సిడెంట్లు కూడా అవుతున్న పరిస్థితి ఉంది. నిన్నటికి నిన్న ఎల్హెచ్డి బండి కెనాఫీ ఊడిపోయి ఆపరేటర్కు గాయమైంది. ఆయన చికిత్స పొందుతూ ఉన్నాడు. అంటే కెనాఫీ అంటే ఒక 5-6 పడితే లేవని పరిస్థితి ఆ ఎల్హెచ్డి బండికి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సింగరేణి హయ్యర్ మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు పట్టుకొచ్చే ప్రయత్నం కూడా చేయని పరిస్థితి ఉంది. అటు గుర్తింపు సంఘం కూడా ఇలాంటి విషయాలలో కొంత మాట్లాడినప్పటికీ అటు సేఫ్టీ కమిటీలు ఉంటాయి, మైన్స్ కమిటీలు ఉంటాయి. ఆ మైన్స్ కమిటీలలో, సేఫ్టీ కమిటీలలో సమయానికి రక్షణ పరికరాలు, పనిముట్లు తెప్పిస్తే ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగకుండా ఉండే పరిస్థితి కనబడుతుంది. అందుకని చెప్పి ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఆలోచించి అటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రక్షణ పరికరాల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే తెప్పించే ఏర్పాట్లు చేయాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.